నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ నా వందనాలు, ఆదివారపు శుభాలను తెలియజేస్తున్నాను. గత నెలంతా కూడా దేవుడు కాపాడి ఈ జూన్ నెల మొదటి పరిశుద్ధ దినమున ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును స్తుతించడానికి దేవాది దేవుడు మనకిచ్చిన చక్కని ఆధిక్యతకై దేవునికి వందనస్తులమైన ఈ సమయంలో కొన్ని పాటలు పాడుతూ ప్రభు యొక్క నామమును కనపరుచుకుందాము.
పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును స్తుతించడానికి, ఘనపరచడానికి దేవాది దేవుడు మనకిచ్చిన ఈ చక్కని ఆధిక్యతకి దేవునికి వందనస్తులమై ఉన్నాం. అందరము కూడా మన హృదయాలను మన చేతులను ప్రభు తట్టు చూయిస్తూ కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రములు. మా మంచి దేవుడానికి స్తోత్రములు, మా గొప్ప దేవుడానికి స్తోత్రములు, అత్యున్నత సింహాసనం పైన ఆశ్రయమైన దేవుడానికి స్తోత్రములు స్తోత్రములు. యేసయ్య నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా గొప్ప తండ్రి నీకే స్తోత్రములు. అన్ని నామముల కంటే ఉన్నత నామం కలిగిన యేసయ్య నీకే స్తోత్రం 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 స్తోత్రం. మా మంచి కాపరి నీకు స్తోత్రములయ్యా. అయ్యా గత నెలంతా కూడా అద్భుత రీతిగా నీ పిల్లలైన మమ్మలను సజీవులుగాను క్షేమంగాను కాపాడవయ్యా. భయంకరమైన ఎన్నో విపత్తుల నుండి మమ్మల్ని విడిపిస్తూ రక్షిస్తూ మా పట్ల మీరు చూపుచున్న మీ ప్రేమంతటిగా మనం చెల్లిస్తున్నాను. మా సంఘము, మా గ్రామము, మా దేశము, అయ్యా సకల మానవాళి పట్ల మీరు చూపుచున్న మీ ప్రేమంతటిగా మనం చెల్లిస్తున్నాను. యేసయ్య అయ్యా నీవు చేసిన మేలుకి ఏమిచ్చి నేను తీర్చలేవు, కానీ బ్రతికినంత
కీర్తించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం. మా కొండ మా కోట మా శ్రీ దుర్గమ్మ, మేము నమ్ముకుని ఉన్న మా దేవుడానికి స్తోత్రము. అల్ఫా ఒమేగానికి స్తోత్రములు. ఆమేన్ అనవాడానికి స్తోత్రములు చెల్లిస్తాను యేసయ్య. మా మంచి కాపరికి స్తోత్రములు. మా ఆదరణకర్తనికి స్తోత్రములు. మమ్మల్ని పోషిస్తున్న మా తండ్రి నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మా పట్ల మీరు చేసిన ప్రతి మేలుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తాను యేసయ్యా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. నీకే స్తుతి రాజా, స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా మంచి దేవుడానికి స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో సదాకాలము నీ కోరి జీవించెదను యేసయ్యా అనేటువంటి పాటను పాడుతూ కొంత సమయం ఆరాధనలో ముందుకు కొనసాగుతాం.
వాక్యముతో మనందరితో మాట్లాడినట్లుగా, దర్శించినట్లుగా ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్పుడా, గొప్ప దేవుడా, శక్తివంతుడా, జీవాధిపతి, జీవం కలిగి ఉన్న మా మంచి తండ్రి, గడిచిన దినములనియు నీ పిల్లలమైన మమ్ములను సజీవులుగాను క్షేమముగాను మీ కృపలో, మీ దయలో, మీ రెక్కల చాటున గత మే నెలంతా కూడా కాపాడి యేసయ్య, ఈ జూన్ నెల మొదటి పరిశుద్ధ దినం నీ సన్నిధిలో చేర్చి నీ నామంలో నేను స్తుతించడానికి, నీ నామాన్ని కీర్తించడానికి మీరిచ్చిన ఈ చక్కని ఆధిక్యతగా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్య. యేసయ్య, ఇంతవరకు పాటల్లో స్థుతుల్లో మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాం. మీరు మాట్లాడితే వినాలని నీ బిడ్డలమైనటువంటి మేమందరం కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడండి. ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమైనదో, ఎవరు ఏ ఆశతో నీ సన్నిధిలో నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని నీ వాక్యము చేత దర్శించమని, బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయము మరొకసారి మీ అందరికీ నా వందనాలు, శుభాలను తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదండి? మంచిది. దేవుడి వాక్యంలో కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. అందరూ కూడా వాక్యాన్ని మీరు వినాలని నేను మీకు దేవుని పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుత దినాలలో ప్రియులారా, మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని పిల్లలుగా మనము గమనిస్తే దేవుని వాక్యం నుంచి ప్రసంగి గ్రంథము ఒక మాట మనం చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. 1వ వచనము 3వ వచనం చదువుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సులకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకునము. దేవుని బిడ్డలారా, తర్వాత ఆ దినమున ఇంటి కావలి వారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది ఎగుడి చేత పని చాలించుకుందురు, కిటికీలలో గుండా చూచువారు కాగలేక ఇందురు. దేవుని వాక్యాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో నేను మీకు కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. దుర్దినములు రాకముందే, చెడు దినాలు రాకముందే. ఈ వాక్యం యొక్క అర్థము, భావం ఏంటంటే, నీ బ్రతుకు బండి ఆగిపోకముందే, లేదంటే మన బ్రతుకు బండి ఆగిపోకముందే సృష్టికర్తను మనం ఏం చేయాలి? తలంచుకోవాలి, స్మరణ చేసుకోవాలని, లేదంటే ఆరాధించాలని వాక్యము సెలవిస్తూ ఉంది. దినాలు చాలా వేగంగా ఉన్నాయి, గతిస్తూ ఉన్నాయి, దుర్దినాలుగా ఉన్నాయి. ఈ దుర్దినాలు రాకముందే మన సృష్టికర్తను మనం ఏం కావాలంట? స్మరణలోకి తెచ్చుకోవాలి. బాల్య దినములు ఎంతే స్మరించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినే మనము దేవుని వాక్యంలో ఒక భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనం చదువుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. దేవుని వాక్యంలో ఈ చదువుకున్న వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, చాలామంది నేడు కానీ రేపు కానీ వేరే వేరే పట్టణాలకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం కానీ కొన్ని సంవత్సరాల నుండి కొంత లాభం సంపాదించుకోవాలి, లేదంటే కొంత సొమ్ము చేసుకోవాలి అనుకునే వారితో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యాకోబు ద్వారా సంఘానికి ఈ విధంగా వ్రాస్తూ ఉన్నారు. ఏమని వ్రాయబడుతూ ఉన్నదంటే, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రేపేమి సంభవించింది మీకు తెలియదు, రేపేమి సంభవించింది మీకు తెలియదు, మీ జీవమే పాటిది,
మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. రేపేమి సంభవించునో మనకు తెలియదంట. వాస్తవంగా ప్రజెంట్ ఈ రోజులు ఇలాగ ఉంటే ఈ భయంకరమైన వ్యాధి వస్తుందని ఎవరు కూడా తెలియదు. ఏమి సంభవించునో అది ఎవరు కూడా తెలియదంట. దేవుని పిల్లలుగా మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు విని మనము చాలా ప్రాణాల మీద మనం ఉన్నాం కదా. అది చేయాలి, ఇది చేయాలి, అలాగ చేయాలి, ఇలాగ చేయాలి, ఇంకా రకరకాలైన మనము ఆలోచనలో మనం ఉన్నాము. రకరకాలైన ఉద్దేశాలు కలిగి మనం ఉన్నాము. దేవుని వాక్యము చెప్పే మాట రకరకాల తలంపులు కలిగి మనం ఉన్నాము. అయితే ఇప్పుడు ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలు కలిగి ఉన్న మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనమైతే అవి కలిగి ఉన్నాము, కానీ దేవుడైతే ఒక విషయాన్ని గమనించాలి. నీ వెరగని భవిష్యత్తు నీ వెలిగిన దేవుని చేతిలో ఉంది. అంటే మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మన భవిష్యత్తు అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కానీ మనం ఏమని తలంచుకుంటాము? ఆ పట్టణానికి వెళ్ళాలి, ఈ పట్టణానికి వెళ్ళాలి, అక్కడ ఒక సంవత్సరం ఉండాలి, కొన్ని రోజులు ఉండాలి, కొంత లాభం అనేది ఏం కావాలి, సంపాదించాలి అని మనం తలస్తూ ఉంటాము. కానీ మన భవిష్యత్తు అంట ఎవరి చేతిలో ఉందంట? మనం ఎరిగిన మన దేవుని చేతిలో ఉందంట మన భవిష్యత్తు. అందుకే ప్రభువా, నీ చిత్తమైతే ఆ విధంగా చేయటానికి అవకాశం ఇవ్వండి ప్రభువా అని మనం దేవుని అడగాలి. దేవుని వాక్యంలో చాలామంది ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, వాళ్ళు ఏమైతే ప్లాన్ చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజెంట్ ఎలా ఉన్నాయి అంటే అవన్నీ తారుమారైపోయినాయి. దేవుని బిడ్డ, ఈ రోజున మన భవిష్యత్తు మన చేతులు లేదు. ఎవరి చేతిలో ఉందంటే అది దేవుని చేతిలో ఉంది. దినాలు చూస్తే దుర్దినాలుగా ఉన్నాయి. మన ప్లాన్లు, మన తలంపులు, మన ఆలోచనలు చాలా ఉన్నాయి. కానీ మన భవిష్యత్తు అనేది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉన్నాయి. ప్రపంచాలు, దేశాలు, రాజులు సహితం కూడా వారి ఆలోచనలు తారుమారైపోయిన ప్రియులరా దేవుని బిడ్డలుగా. అందుకని దుర్దినములు రాకముందే మనం ఏం చేయాలంటే మన బాల్యదినములందే మన సృష్టికర్తను మనము స్మరణ చేసుకునే వారిగా ఉండాలి. ఇలాంటి దినాలలో ఉన్న మనము, ఇలాంటి దినాలలో జీవిస్తున్న మనము అంటే మనం ఎలాగో ఉండాలనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. అందుకనే నా భవిష్యత్తు మనం ఎరిగిన దేవుని చేతిలో ఉందంట. దేవుని చేతిలో ఉంది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ప్రభు ఒక మాట అన్నారు కదా, మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం. యేసు ప్రభువు చెప్పారు, మత్తయి సువార్త 16వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం. 16వ వచనం నుంచి మనం గమనిస్తే, అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడవు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచబడితేనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోకము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందు బంధింపబడను, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఎవరితోనంటే యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు యేసయ్య అంటే చాలా ఇష్టము. యేసయ్య కూడా ఆయన అంటే చాలా ఇష్టము. ఆయన పేరు ఏంటంటే పేతురు. ఆ పేతురుతో యేసయ్య చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ భూమి మీద బండ మీద నా సంఘాన్ని ఏం చేస్తావు? కడతావు. బండ మీద నా సంఘాన్ని కడతావు. అంతేకాదు, ఏం జరుగుతుందంటే దేవుని వాక్యంలో పరలోక కట్టుదును, పరలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరమని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడను, పరలోకమందు దేనిని విప్పుదు అది పరలోకమందును విప్పబడనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ చదువుకున్న వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా, దేవుని వాక్యములు ప్రియులరా, యేసు ప్రభు వారు పేతురుతో చెప్పాడు కదా, ఈ బండ మీద నా సంఘాన్ని నేనేం చేస్తాను? కడతానని చెప్పాడు.
ఆ సంఘానికి ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఏమని అధికారాన్ని ఇచ్చాడంటే, దేవుని వాక్యంలో ఈ సంఘము ఎదుటనంట భూమి యొక్క ఆ పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవమంట. పాతాళము యొక్క ద్వారములు దాని ఎదుట, ఆ సంఘము ఎదుట నిలవము. తర్వాత గమనిస్తే అక్కడ ఏముందంటే, ఆ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తా. ఏం జరుగుతుందంటే, నువ్వు ఏదైతే ఇక్కడ బంధిస్తావో అది అక్కడ బంధించబడుతుంది పరలోకంలో. భూమి మీద ఏదైతే విడుదల చేస్తావో అది పరలోకంలో కూడా ఏమవుతుంది, విడుదలైంది. అంటే అధికారాన్ని ఇస్తున్నాడు దేవుని బిడ్డలకి. దేవుని బిడ్డలకు అధికారాన్ని ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, వీళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలు, దేవుని సంఘము. ఈ సంఘము యొక్క భవిష్యత్తు కానీ, దేవుని బిడ్డల భవిష్యత్తు కానీ ఇప్పుడు ఇది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉందన్నమాట. దేవుని పిల్లలుగా ఉన్న మనము వీలైనంత వరకు మనం ఎలా ఉండాలంటే ఆత్మీయులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు కట్టాడు కదా, దేవుని పిల్లలం కదా, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కదా. అందుకని మనం ఎలా ఉండాలంటే ఆయనకు వ్యతిరేకమైనది ఏదున్నా బంధించాలి. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలుగా వీలైనంత వరకు ఆత్మీయంగా ఉండడానికి మనం ప్రయత్నం అనేది మనము చేయాలి. దేవుని సంఘముగా ఉన్న మనము, దేవుడు అధికారం ఇచ్చిన మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధులుగా ఉండడానికి మన ప్రయత్నం అనేది మనము చేయాలి. నేను ఒక చిన్న విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకుందాము. మన సంఘములో ఉన్నవారు ఒకవేళ ఏమండి 4 రకాలుగా మనము మన సంఘములో ఉన్న వారిని 4 రకాలుగా విభజిద్దాం. ఒకటి ఏంటంటే ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, అపవాది సంబంధులు. ఈ 4 పేర్లు కూడా వ్రాసి ఈ సంఘంలో బోర్డులు పెడతాము, చర్చిలో బోర్డులు పెడతాము. చర్చిలో ఈ 4 బోర్డులు పెట్టిన తర్వాత అంటే మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, వచ్చిన వారందరూ కూడా ఏ బోర్డు కింద కూర్చుంటారు అంటే, నేను మీకు చెప్పింది అర్థమైందా? 4 పేర్లు రాసి బోర్డులు పెడతాము. సంఘానికి వస్తారు అందరూ కూడా. ఈ వచ్చిన వారందరూ కూడా ఏ బోర్డు కింద కూర్చుంటారు అంటే, నేను అనుకుంటున్నాను మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే, నాతో సహా కూడా ఎక్కడ కూర్చుంటామంటే ఆత్మ సంబంధులు అనే బోర్డు కింద కూర్చుంటారనమాట. ఆత్మ సంబంధులు అనే బోర్డు కింద కూర్చుంటారనమాట. ఒకవేళ అలా కాదు, మీరు ఆ బోర్డు కింద కూర్చోకూడదు, మీరు ఏం కావాలంటే వేరే బోర్డు కింద కూర్చోవాలని ఒకవేళ మనము తీసుకెళ్ళి కూర్చోబెట్టామనుకోండి, ఒకవేళ వాళ్ళతో అన్నామనుకోండి, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా చెప్తుంది. ఆత్మ సంబంధుల గురించి బైబిల్ చెప్తుంది. ఆత్మ సంబంధులు ఎలాగ ఉంటారు, సంఘములో ఉన్న మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనము, చివరి దినాలలో ఉన్న మనము ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధులుగా ఉండడానికి మనము ప్రయత్నం అనేది చేయాలి. ఒకవేళ ఆత్మ సంబంధులు అనే బోర్డు కింద కూర్చున్నంత మాత్రాన మనము ఆత్మ సంబంధులు కాము, కానీ వాక్య ప్రకారముగా మనం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధులుగా ఉండడానికి మన ప్రయత్నం అనేది చేయాలి. దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు ఎలాగుంటారు అంటే, వాళ్ళ డ్రెస్సును చూసి మనము ఒకవేళ తెల్లటి బట్టలు వేసుకున్నారు అనుకోండి, వాళ్ళ డ్రెస్సు వాళ్ళ ఆత్మ సంబంధులు అని మనం అనుకుందామంటారా? ఒకవేళ శైలి మీద కూర్చోకోకుండా కింద కూర్చున్నారు అనుకోండి, ఒకవేళ వాళ్ళని కింద కూర్చోవటమే కాకుండా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ వాళ్ళని ఆత్మ సంబంధులు అని మనం అనుకుందామంటారా? ఈ సంఘాల్లో కొంతమంది ఉంటారు, మేము ఆత్మ సంబంధులము, ఫలానా వారికి ఆత్మ లేదని గర్వంగా చెప్పుకునేవారు కూడా సంఘాలలో లేకపోలేదు. దేవుని బిడ్డలుగా ఈరోజు గమనిద్దాం, ఆత్మ సంబంధులు ఎలాగ ఉంటారు. నేను 2 విషయాలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఆత్మ సంబంధులు ఎలాగ ఉంటారంటే, మొదటిగా జ్ఞాపకం చేసుకుంటే ఆత్మ సంబంధులు మంచి సాక్ష్యము, మంచి పేరు గలవారై ఉండాలి. మంచి సాక్ష్యము, మంచి పేరు గలవారై ఉండాలి. నేను ఒక మాట బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపలి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. ఆత్మ సంబంధులు ఎలాగూ ఉంటారంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు, ఒక పత్రిక రాసినప్పుడు ఆ పత్రికలు చెప్తా ఉన్నాడు ఎలాగ ఉండాలంట.
ఆ ఆత్మ సంబంధి అయిన వ్యక్తి అంట ఏమండి, నిందల పాలై అపవాది ఊళ్ళో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపల వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే ఉండాలి. నిందల పాలై అపవాది ఊళ్ళో పడకూడదంట. సంఘమునకు వెలుపల వారి చేత ఎలా ఉండాలంట? మంచి సాక్ష్యము గల వారిగా ఉండాలి. అపవాది సాతాను ఊరిలో పడిపోకూడదు. సాతాను పడేసింది అనకూడదు, మనం పడిపోకూడదు. నిందల పాలైన వారిగా ఉండకూడదు. దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం, చదువుకున్న ఈ భాగాన్ని గమనిస్తే ప్రియులరా, దేవుని వాక్యంలో సంఘమునకు వెలుపల వారి చేత ఏముండాలంట? మంచి సాక్ష్యం ఉండాలి. అవసరమైతే సంఘానికి వెలుపల వారి చేత మంచి సాక్ష్యం ఉండాలి మనకి. అపవాది ఊరిలో మనం పడకూడదు అనమాట. పడేయడానికి ప్రయత్నం చేస్తాడు అపవాది, కానీ పడిపోకూడదు. దేవుని పిల్లలుగా అంతేకాకుండా వెలుపల వారి చేత మంచి సాక్ష్యం ఉండాలంటే మనకి మంచి సాక్ష్యం అనేది మనకు చాలా అవసరము. కుటుంబంలో కానీ, పిల్లల మధ్యలో కానీ, సంఘములో కానీ, వెలుపల వారి చేత కానీ, ఇంకెక్కడైనా కానీ, మనం చేసే జాబ్ దగ్గర కానీ, లేదంటే మనం చేసే బిజినెస్ దగ్గర కానీ మనకేముండాలంట? మంచి సాక్ష్యం ఉన్న వారికి మనం ఉండాలంట. ఈ రోజున తీతు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుంటే, అక్కడ ఒక వాక్యం 2:7 చదువుకుందాం. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకునుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండవలెను. పౌలు చెబుతున్నాడు తీతుకు. ఉత్తరం రాస్తూ చెప్తా ఉన్నాడు, పత్రిక రాస్తా చెప్తా ఉన్నాడు. అంటే దేవుని వాక్యంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2 విషయాన్ని ఇక్కడ మనం చూస్తే ఏముందంటే, పరపక్షమందుండేవాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు. సిగ్గుపడాలంట. పరపక్షము అంటే అర్థం ఏంటంటే, మనకు వ్యతిరేకమైన వారు, లేదంటే మనకు వ్యతిరేకమైన వాడు సాతాను సంబంధి. అంటే ఎలా ఉండాలంట? మనలను గూర్చంట ఎలా ఉండాలంటే వాక్యంలో ఉందంటే, చెడు మాట ఏది చెప్పడానికంట ఒకవేళ మనలో ఏదైనా చెడ్డ మాట అనేది మనలను గురించి చెడ్డ మాట అనేది చెప్పడానికి అతను సిగ్గుపడాలంట. అంటే దీన్ని బట్టి చూస్తే మనలో ఏ చెడు అనేది మాత్రం మనలో ఉండకూడదు అనమాట. అతను సిగ్గుపడాలంట. అంటే మనకు వ్యతిరేకమైన వాడు కానీ, సాతాను సంబంధం కానీ మనలను గురించి ఏదైనా చెడ్డ మాట చెప్పాలంటే సిగ్గుపడాలంట. వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అన్నిటి యందు ఎలా ఉండాలంట? అన్నిటి యందు మనమే ఎట్లా ఉండాలంట? దేవుని వాక్యంలో సత్కార్యముల విషయమై మాదిరి కనపరుచుకును అని ఉంది. సత్కార్యముల విషయమై మాదిరిని ఏం చేయాలంట? మనం కనపరుచుకునే వారు ఉండాలంట. సత్కార్యములు అంటే ఒకవేళ మనం విభజించామనుకోండి, దాని అర్థం ఏంటంటే మంచి కార్యాలు, మంచి పనులు అనమాట. మంచి పనులు ఒకవేళ మనం విభజిస్తేనంటే మనం ఎలా ఉండాలంటే, దేవుని బిడ్డలుగా ఉన్న మనం నిందలు పాలు కాని వారిగా మనం ఉండాలి. తర్వాత అపవాది ఊరిలో పడని వారిగా మనం ఉండాలి. సంఘానికి వెలుపల ఉన్న వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారిగా ఉండాలి. సత్కార్యముల విషయమై మంచి మాదిరిగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే మనము మంచి పనులు చేసే వారిగా మనము ఉండాలి. ఆత్మ సంబంధులు మనం చెప్పుకునే మనలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఆత్మ సంబంధులు మనం చెప్పుకునే మనలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఎవరికి వారమే మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అశ్రద్ధగా ఉండొద్దు, అనాలోచనగా ఉండకూడదు. దేశము ప్రజలు చూస్తే భయంకరంగా ఉన్నారు. ఒకవేళ సత్కార్యాలు, మంచి కార్యాలు, మంచి పనులు మనం అంటే మంచి పనులు చేయగలుగుతున్నామా? చెప్పడము అవసరమే, దానికి తోడు చేయటం అనేది అంతకంటే కూడా గొప్పది. చేయటం అనేది కూడా అవసరమే. అంటే వెలుపలి వారి చేతనంటే మనకు విరోధి ఎవరన్నా ఉన్నా, అపవాది సంబంధి ఎవరన్నా ఉన్నా, మనలను గురించి చెడు చెప్పడానికి వాళ్ళు సిగ్గుపడగలరు. దేవుని వాక్యం వినే మనం పిల్లరా, ప్రభు సభ్యులు ఉన్న మనము సత్కార్యాల విషయమై మనము మాదిరిగా ఉండాలంట. ఉదయకాల సమయం దేవుని వాక్యం వింటున్న మనం ఎలాగున్నాము? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ ఒక మాట చదువుకుందాం. ధనవంతుల బిడ్డకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములోను, హానికరములనైన అనేక దురాశలతో పడుతురు. అట్టి
అటివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. మళ్ళా చదువుకుందాం. ధనవంతుల బిడ్డకు అపేక్షించు వారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అతివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ధనవంతులు అవ్వడానికి మనం ఏం చేయకూడదంట? అపేక్షించు వారిగా ఉండకూడదంట. ధనవంతులు కావాలని చాలా మందికి ఆశ ఉంటుందండి, చాలా ఆశ ఉంటుంది. అంటే దేవుని పిల్లలకి నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలకు ఏది ఎప్పుడు అవసరమో దేవునికి బాగా తెలుస్తుంది. అది మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఒకేలా ధనం అనేది మనకు అవసరమైతే దేవుడు ఇస్తాడు. ధనవంతులు కావడానికి అపేక్షించే వారిగా మనం ఉండకూడదంట. నేను సేవలోకి వచ్చిన కొత్తలో అప్పుడు నాకు సైకిల్ ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సైకిల్ ఉండేది. ఆ సైకిల్ తొక్కుతూ జగదిరిగుట్ట మా నాన్నగారు ఊరి నుంచి వస్తే మా నాన్నను తీసుకుని నేను జగదిరిగుట్ట పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను. ఆ పాస్టర్స్ మీటింగ్కి వెళితే అక్కడ నన్ను ఒక పాస్టర్ గారు చూశాడు. నేను సైకిల్ మీద వెళ్ళడం రావడం చూశాడు. ఆ పాస్టర్ గారు చూసి నన్ను అడిగింది. పాస్టర్స్ మీటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు మీరు ఎక్కడ ఉంటారు ఏంటని అడిగి మీరు ఏం చేస్తారంటే, అప్పుడు నా దగ్గర సెల్ ఫోన్ లేదు, ఆయన నెంబర్ ఇచ్చి ఎక్కడి నుంచి అయినా నాకు ఒకసారి కాల్ చేయండి బయట నుంచి, నేను మీరు ఫోన్ చేస్తే నేను ఒక విషయం తెలియచేస్తాను అన్నాడు. సరే నేను ఫోన్ చేస్తే అతను ఏమన్నాడంటే, మా ఫ్యామిలీ అందరిని అక్కడికి భోజనానికి రమ్మన్నాడు. మా ఫ్యామిలీ అందరిని భోజనానికి రమ్మన్నాడు. పెళ్ళికి చిన్నవాళ్ళు, మా నాన్నగారు వచ్చాడు. కనీసం నాన్నకి ఏదైనా తీసుకొచ్చి పెడదామంటే నా దగ్గర మనీ లేదు. ఫస్ట్ టైం వచ్చాడు. ఇక తండ్రిగా ఉంటుంది కదా, నా కొడుకు సేవకుడు, నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి, చూడాలి, వీళ్ళతో ఎలా చేయలేదు, ఇట్లా చేయలేదని ఉంటుంది కదా. అట్లాంటి టైంలో దేవుడు చేసిన పని ఏంటంటే, నా అవసరం దేవుడికి తెలుస్తుంది. ఒక సైకిల్ మీద ఒక పరిచయం ఒక సేవకుడు చేసి చింతల్లో తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ పాస్టర్ గారు మా ఫ్యామిలీ అందరికీ మంచి భోజనం వండారండి. చికెన్ రెండు మూడు వెరైటీలుగా చేశారు. చేసిన తర్వాత నా ఫ్యామిలీ అందరికి కూడా భోజనం చేసిన తర్వాత ఇక ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత కానుక ఇచ్చారండి, గిఫ్ట్ ఇచ్చారు. దేవుని బిడ్డలారా, మా నాన్నగారు వెళ్ళడానికి ఛార్జీకి ఆయనకి ఏదైనా ఒకవేళ మొదటిసారి కదా వచ్చేది కదా, ఏదైనా వస్త్రాలు కొనుక్కోవడానికి మా నాన్నగారు కూడా ఒక చిన్న గిఫ్ట్ అనేది ఉండడం జరిగింది. దేవుని బిడ్డలుగా మన అవసరం ఏమిటి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మన అవసరం అనేది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నేను ప్రభువుని స్తుతించాను, సంతోషించాను. ఇక మనసులో ఒక భయం ఉంది. మరి తండ్రి వచ్చాడు, తండ్రికి ఎట్లాగా ఏదైనా వండి పెడదామన్నా లేదు, కనీసం ఆయన చేతులు ఆయన వెళ్ళిపోతానన్నాడు. మళ్ళీ మా పరిస్థితి చూసి వెంటనే వెళ్ళిపోతానన్నాడు. ఆయన చేతులు నేను పెడదామన్నా లేదని ఆ సమయంలో దేవుడు ఏం చేసిందంటే, మా అవసరతను ఎదిగిన దేవుడు ఒక సేవకుని పరిచయం చేసి మా అవసరతను తీర్చాడు. మనకు అనేకమైన అవసరతలు ఉంటాయి. సేవకు వచ్చిన మనకు, దేవుని పిల్లలుగా ఉన్న మనకు అవసరతలు లేని వారికి ఎవరు లేరు భూమి మీద. కుటుంబంలో ఉంటే, పిల్లల విషయంలో ఉంటుంది, వ్యక్తిగతంగా ఉంటే, సంఘ విషయంలో కూడా మనకు అవసరతలు ఉంటాయి. అవసరతలు అనేవి లేని వారిగా ఉండవు. కానీ అంటే ఇప్పుడు మన అవసరత అనేది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మరి ఆత్మీయులుగా ఉన్న మనము అంటే దేనికోసము, ఏది అపేక్షించే వారిగా మనం ఉండకూడదంట. చాలామంది రోజున చాలామంది దేవుని వాక్యములు మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమున్నదంటే, పిల్లరా, ధనవంతుల బిడ్డకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుతారంట. శోధనలో పడతారంట, ఉరిలో పడతారంట. ఊరేంటి తెలుసు కదా, ఉరి పెట్టుకుంటే వాళ్ళు ఏమైపోతారు? ఆ ధనవంతులు అవ్వడానికి అపేక్షించే వారిగా ఉండకూడదు. ధనం అనేది దేవుడు మనకి ఇవ్వాలి, అది మన దగ్గరికి రావాలి. దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఎవరికి అవసరమో అది నీకు ఇస్తాడు దేవుడు. కానీ నువ్వు దేవుడి వైపు చూడాలి. నువ్వు ఆత్మీకంగా బలపడాలా, ఆత్మీకంగా నువ్వు స్థిరపడాలా, ఆత్మీకంగా నువ్వు నిలబడాలా, ఆత్మీకంగా వృద్ధి చెందాలి. ఆత్మీకంగా నువ్వు అంటే ఆయన వైపు చూసే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ అవసరం ఏమిటి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడి పిల్లలుగా మనం గమనిస్తున్న మనం, దేవుడి వాక్యం వింటున్న మనం ఎలాగున్నాం ఈ రోజున? దేవుడి వాక్యములు పిల్లరా, అపవాది యొక్క ఉరులంట 3 విధాలుగా ఉంటాయంట. అపవాది ఉరులేస్తుందంట. ఆ ఉరులు ఎలా ఉంటాయంటే, మొదటిగా వైన్, రెండవదిగా ఉమెన్, మూడవదిగా చూస్తే వేదన. అంటే దాని అర్థం ఏంటంటే పిల్లరా,
వైన్ అంటే మన జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా మత్తు. రెండవదిగా స్త్రీ, మూడవదిగా ధనము. పురుషుడిని పడవేయడానికి అపవాది 3 గురులేస్తుందంట. ఒకటి మత్తు అంటే మద్యము. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే ధనము విషయంలో కూడా, డబ్బు విషయంలో కూడా ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా ఈ రోజున ప్రభు పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలాగున్నాము? ఒకవేళ మందు విషయంలో, మత్తు పానీయాల విషయంలో పడిపోతున్నామా? చాలా మంది ఈ రోజున ప్రభు సన్నిధికి వస్తారు ప్రియులారా. జనవరి 1, 31 నైట్ దేవుని దగ్గర ఏం చేస్తారంటే ప్రామిస్ చేసుకుంటారు, వాగ్దానం చేస్తారు. ఈ 2020 సంవత్సరంలో నేను మళ్ళా వాటి జోలికి నేను వెళ్ళను. దీని వలన చాలా మంది చాలా సమస్యలతో ఉన్నారు. జాగ్రత్త, నిన్ను పడగొడుతుందా? ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాడు. ప్రేయర్ చేస్తే పిల్లగా అతను చెప్తున్నాడు, బాబు నువ్వు మంచి మందిరానికి వెళుతున్నావు కదా, మంచి సేవకుల దగ్గరికి వెళుతున్నాడు మందిరానికి, నువ్వు ఎలాగున్నావు? బాగున్నావా? నీ ఆరోగ్యం ఎలాగుందంటే, అయ్యగారు ఈ మధ్య నా ఆరోగ్యం బాగాలేదు. నా స్నేహితులు ఏమన్నారంటే నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. నా స్నేహితులందరూ కూడా ఏమన్నారంటే ఆల్రెడీ బాప్తిసం కూడా తీసుకున్నాడంట. స్నేహితులందరూ ఏమన్నారంటే బాప్తిసం తీసుకున్నా కానీ స్నేహితులు ఏమన్నారు తెలుసా? అన్నారంట, ఒరే నువ్వు అలా కాదు ఇలా కాదు, నువ్వు ఏం చేస్తావంటే కళ్ళు తాగితే నీ ఏంటంటే ఆ స్టోన్ పడిపోతుందని చెప్పాడంట. అయితే నువ్వేం చేసావు? తాగేవంటే తాగేదన్నాడు. ఎందుకు అలాగ చేసావంటే అతను ఏమంటాడు తెలుసా? ఏమంటాడంటే నా స్నేహితులు చెప్పిన మాటకు నేను విన్నాను అన్నాడు. జాగ్రత్త, అది ఎవరు చేయాలంటే లోకములో ఉన్నవారు చేస్తారు, అది వాళ్ళకి ఇష్టము. ప్రభువులోకి వచ్చిన మనము అంటే దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఈ రోజున ఎంతమంది అలా ఉండగలుగుతున్నారు? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు దర్శన భాగ్యం ఇస్తున్నావు, నువ్వు కానుకలు ఇస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నావు, చేయబెడుతున్నావు. సాటుకైనా మాటకైనా మత్తు పానీయాలకు నువ్వు దూరంగా ఉంటున్నావా? ఉండలేకపోతున్నావా? రెండవది గమనిస్తే స్త్రీ, మత్తు అనేది ఒక ఉరి అంట, స్త్రీ అనేది కూడా ఒక ఉరి అంటదంట. స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది, సంసోను కానీ ఇంకా దేవుని వాక్యంలో సొలొమోను మహారాజు కానీ వీళ్ళందరూ కూడా స్త్రీల విషయంలో ఎలా ఉన్నారంటే కంట్రోల్ లేరు, అన్కంట్రోల్గా ఉన్నారు, తొలగిపోవడం వలన వచ్చిన నష్టం అనేది కూడా మనం చూసాము. ఒకవేళ ఎవరైనా కానీ ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది పెట్టి గురులు. రెండవదిగా ఏంటంటే స్త్రీ. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే ధనము. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటంటే ధనము. ఈ 3 విధాల ద్వారా అపవాది ఏంటంటే పడవేయడానికి, మనకు గురులు వేయడానికి ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు. జ్ఞాపకం చేసుకున్నావా? ఆత్మీయంగా ఉన్న నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఈ రోజున ఎలాగో ఉన్నావు? నువ్వు ప్రభు బిడ్డవు, దైవికంగా నువ్వు బలపడాలా, దైవికంగా నువ్వు ఎదగాల, దైవికంగా నిలబడాలా. దుర్దినాలలో ఉన్నాం మనం ఎలాగున్నా? మంచి సాక్ష్యం ఉందా? మంచి సాక్ష్యం గలవారిగా మనం ఉన్నామా? అపోస్తలుడైన పౌలుని జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతియు ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరు అంటే తిమోతి. ఎలా ఉన్నాడంట? అతనికి జ్ఞాపకం చేసుకుంటే పిల్లగా అంటే విశ్వాసం ఉంచిన ఒక యూదురాలి కుమారుడు, విశ్వాసం ఉంచిన ఒక తల్లి కొడుకైనా. అంతేకాకుండా అక్కడ మన జ్ఞాపకం, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. కొన్ని ప్రాంతాలలోనే అతనికి మంచి పేరు ఉందంట. ఇకోనియాలోను లుస్త్రాలోను ఏముందంట? మంచి పేరు ఉందంట. దేవుని బిడ్డలారా, ఈ రోజున తిమోతి వలె మనము కూడా ఎలా ఉండాలంటే మంచి పేరు, మంచి సాక్ష్యము గలవారిగా ఉండాలి. మనం మంచి సాక్ష్యాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి. ఆదికాండంలో కూడా కొంతమంది ఉన్నారు మంచి సాక్ష్యం గలవారు. హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, ఈ విధంగా యాకోబు, యోసేపు, వీరందరూ కూడా ఎలా ఉన్నారంటే ఆత్మ సంపన్నులుగా ఉన్నారు. ఈరోజు దేవుని మాటలు వినే దేవుని బిడ్డ, ఒకవేళ దేవుని సన్నిధానంలో ఉన్న మనం ప్రియులారా ఆత్మ సంపన్నులుగా మనం ఉంటున్నామా?
ఆత్మ సంబంధులుగా ఉన్నవారు మొదటగా ఎలా ఉంటారంట? వారి లక్షణాలు ఏంటంటే మంచి సాక్ష్యము, మంచి పేరు గలవారై ఉండాలి. సాక్ష్యం పోతే కష్టమండి. సాక్ష్యం పోతే చాలా కష్టం. సాక్ష్యం పోతేనంట చాలా ప్రమాదం అంట. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ ఏ విషయంలో కూడా, స్త్రీ విషయంలో సాక్ష్యం పోకూడదు, ధన విషయంలో సాక్ష్యం పోకూడదు, ఇంకా మందు విషయం అంటే అపవాదం వల్ల పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడంట. దేవుడిని రక్షించుకున్నాడు. నువ్వు ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి, భక్తుల వలె. రెండవదిగా ఆత్మ సంబంధులు ఎలా ఉండాలంటే, రెండో విషయము సాత్వికులుగా ఉండాలి. సాత్వికులు అంటే అర్థం ఏంటంటే, ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే, కీడును మరి సహించే గుణము కలిగి ఉండాలి. సాత్వికులు అంటే కీడును సహించే గుణాన్ని కలిగి ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు ఒక మాట, మత్తయి సువార్తలో యేసు ప్రభు మంచి మాట అంటారు కదా, 5:3 ఏమంటారంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అంటే భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎలా ఉండాలి? సాత్వికులుగా ఉండాలి కదా. యేసు ప్రభు చెప్పినట్లుగా ఆ భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎలా ఉండాలంటే సాత్వికులుగా ఉండాలి ప్రియులారా. అంటే మహాత్మా గాంధీ కూడా బైబిల్ చదివిన తర్వాత, ఈ మాట చదివిన తర్వాత ఆయన కూడా సాత్వికాన్ని నేర్చుకున్నాడంట గాంధీ గారు. దేవుడి వాక్యములు ప్రియులారా, ఒక మాట ఉంటుంది కదా, సంఖ్యాకాండంలో మన జ్ఞాపకం చేసుకుంటే ఏమండి, మోషేను గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఏమనంటే మోషేను గురించి, మోషేను భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అని ఉంది. భూమి మీద ఉన్న వారిలో ఎలాంటి వాడంట మోషే? మిక్కిలి సాత్వికుడు అని ఉంది ప్రియులారా. ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకునే ప్రియులారా, 20 లక్షలుగా పైగా ఉన్న ఇశ్రాయేలీయుల మీద నాయకుడుగా ఎవరిని 40 సంవత్సరాలు వాళ్ళని ఏం చేసిందమ్మా? అరణ్యంలో నడిపించాడు. ఎవరు అంటే మోషే ప్రియులారా. అనేకమైన సార్లు తిరుగుబాటు చేశారు, ఎన్నోసార్లు కీడు చేశారు, ఎన్నోసార్లు కూడా ఏం చేశారండి? కీడు చేశారు ప్రియులారా. అయితే మనకు జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట చదువుకుందాం. అక్కడ జ్ఞాపకం సంఖ్యాకాండంలో ఉంటుంది ఆ మాట. కీడు చేసినప్పుడు కూడా ఏమండి, వారు పేరు పొందిన వారు ఏమండి, మనకు 250 మంది మోషేకు వ్యతిరేకంగా లేచి మోషే అహరోనులకు విరోధంగా వాళ్ళు ఏమైనారంటే పోగుపడ్డారు. విరోధంగా లేచినప్పుడు పోగుపడ్డప్పుడు ఏమంటే వాళ్ళు అన్నారు, మీతో ఇక మాకు పని లేదన్నారు, మోషేతో పని లేదన్నారు పిల్లరా. ఆ సమయంలో మోషే ఏం చేసింది తెలుసా? ఆ సర్వ సమాజంలో మోషే ఏం చేసిందంటే, దేవుని బిడ్డలారా, విరోధముగా పోగుపడినా కానీ మోషే ఆ మాట విన్నాడు, ఆయన ఎదుట సాగిలపడ్డాడు. దేవుని ఎదుట ఏం చేసిందమ్మా? సాగిలపడ్డాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు చదువుకుంటే మోషే దేవుని ఎదుట ఏం చేసిండు? సాగిలపడ్డాడు. సమస్యలు అనేవి వచ్చినప్పుడు ఆత్మ సంబంధులు దేవుని ముందు ఏం పడాలా? సాగిలపడాలి. ప్రభా, ఈ సమస్య అనేది ఎందుకు వచ్చింది? ఈ సమస్య నుంచి విడిపించు, లేవనెత్తు, నడిపించు, లేదంటే నన్ను బయటికి తీసుకురా, ఈ సమస్యను మీరే పరిష్కారం చేయి ప్రభువా అని ఏం కావాలంటే మనము దేవుని పిల్లలుగా ఆయన ఎదుట మనము సాగిలపడే వారిగా మాత్రం మనము ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు మనం ఎలా ఉండాలంటే పిల్లలు, ప్రభు పిల్లలుగా దేవుని మాటలు వింటున్న మనము సంఘంలో చీలిపోకూడదు సమస్యలు వచ్చినప్పుడు. అంతేకాకుండా సంఘాన్ని చేర్చకూడదు, సమస్య వచ్చినప్పుడు చేర్చకూడదు సంఘాన్ని. సమస్యలు రాక మానవు. దేవుని వాక్యంలో సంఘాన్ని కలపడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. సంఘాన్ని కలపడానికి ప్రయత్నం చేయాలి, కానీ విడిపోతున్న వారిని విడిపోవాలని ప్రోత్సహించకూడదు. నీకు ఎలాగైనా విడిపో. కొంతమంది పాస్టర్ గారి మీద కోపం ఉంటే, లేదంటే సంఘ సహోదరులు ఎవరైనా సహకరించేవారు, సంఘములు ఎవరైనా నమ్మకంగా ఉన్న వాళ్ళ మీద కోపం ఉంటే, బయట విషయాలకి, అనవసరమైన విషయాలకి, పొందికి లేని సంబంధం లేని విషయాలకి సంఘస్థుల మీద కోపం ఉంటే, పాస్టర్ గారి మీద కోపం ఉంటే, ఆత్మీయంగా ఉన్న వాళ్ళ మీద కోపం ఉంటే ఏం చేస్తూ ఉంటారంటే దేవుని బిడ్డలారా, విడిపోతూ ఉన్న వారికి ఏం చేస్తారంటే ప్రోత్సహిస్తారు. నువ్వు ప్రోత్సహించకూడదు, చేర్చకూడదు, కలపాలి. అలా వెళ్ళకూడదు. మనం ఒక సంఘము, మొదటి నుంచి మనం అందరం ఒక సంఘంగా ఉన్నాము, మనం రక్షించబడ్డాము, దేవుని పిల్లలు, మనం ఆత్మీయులము. అలాగ మనము చీలిపోకూడదు అని మనం ఏం చేయాలంటే వాళ్ళని మనము చెప్పే
వారికని మనము ఉండాలి ప్రియులారా. అందుకని ప్రభు ఒక మాట అన్నాడు, ఇదేనా సాత్వికమైన మనస్సు అనేది మనకు ఉందా ప్రియులారా? దేవుని బిడ్డలుగా ప్రియులారా, ఒకవేళ సాత్వికులుగా మనం ఉన్నామా? ఆత్మీకంగా ఉన్న వారిలో రెండవ లక్షణం ఏంటంటే సాత్వికమైన మనస్సును కలిగిన వారిగా మనము ఉండాలి. దేవునికి కానీ దేవుని బిడ్డలకు కానీ ఏమండి ఒకేలా వ్యతిరేకమైన మాటను మనము మాట్లాడే వారిగా మాత్రం మనము ఉండకూడదు. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం అంట. సాత్వికమైన మనసు అలాంటిదండి, శరీరానికి జీవం అంట ప్రియులారా. సాత్వికంగా ఉన్నావా? లేదా నాకు బీపీ ఎక్కువైపోయింది, టెన్షన్స్ వచ్చేస్తాయి, బాబు పరిస్థితులు చూస్తే ఇలాగ ఉన్నాయి, నేను ఏంటి నా పరిస్థితి, ఈ మధ్య కాలంలో నోట్ ఒకటే రాకూడదు వచ్చేసి తొందరపడిపోతున్నాను, మెంటల్గా ఫీల్ అయిపోతున్నాను అని ఒకవేళ సాత్వికమైన మనసు ఉంటే అది శరీరానికి ఎలా ఉంటుందంట? దేవుని వాక్యంలో చక్కని మాట ప్రియులారా, అంటే జీవం అంట, శరీరమునకు జీవము. దేవునికి ఆ వరమిస్తే నువ్వు సాత్వికంగా ఉండు. సంఘములోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా ఒకవేళ నువ్వు అలా ఉన్నావనుకో, దేవుడు అందుకనే దేవుని వాక్యములు ప్రియులారా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకునే ప్రభువు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అంతేకాకుండా దేవుని వాక్యంలో ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను. దేవుని మాటలు వింటున్న మనము దేవుని బిడ్డలుగా ఉన్న మనం ప్రియులారా, ఒకవేళ మనం ఎలా ఉన్నాం? సాత్వికం ఉందా మనలో? చివరి దినాలు, దుర్దినాలు, కడపరి దినాలు సాత్వికం అనేది ఉందా? సాత్వికము ఒకవేళ లేకపోతే ప్రభు నడుగు. ఆత్మీకంగా ఉన్న మనకు, ఆత్మ సంబంధులుగా ఉన్న మనకు, సహోదరులమైన సహోదరులమైన మనకి ఏం కావాలంటే సాత్వికం అనేది మనకి చాలా అవసరము. నేను ఒక చిన్న విషయం చెప్తా. ఇద్దరు సహోదరులు ఒకే మందిరానికి వెళ్తారంట. ఇద్దరు సహోదరులు ఒకే మందిరానికి వెళితే దేవుని పిల్లలుగా పిల్లరా, ఒక సహోదరుని ఇంకో సహోదరుని చూసి కాండ్రకించి ఊసేదంట. కాండ్రకించి ఏమండి ఉమ్మి వేసిందంట పిల్లరా. అంటే కొంతమంది ఎవరి మీద పగుంటే, ఇష్టం ఉంటే, విరోధం ఉంటే ఏం చేస్తారంటే థూ అని ఊస్తారు కదా, అలాగా కాండ్రకించి ఉమ్మి వేసిందంట. ఊసిన వ్యక్తి కాకుండా ఎదురుగా ఉన్న వ్యక్తి చాలా బాధ కలుగుతుందంట, నిద్ర పట్టలేదంట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. పాస్టర్ గారు ఇదిగో పలానా దగ్గరికి మన చర్చికి మనకు సహోదరు వస్తుంది కదా, నేను కూడా ఆ సహోదరు నన్ను ఏం చేసిందంటే అంటే కాండ్రకించిన ముంగట ఉమ్మేసిందయ్యా అన్నదంట. అప్పుడు పాస్టర్ గారు చాలా ఆత్మీయుడు. ఆ పాస్టర్ గారు ఏం చేసిందంటే ఆలోచించి పిల్లరా అతను చెప్పినట్టమ్మా, ఇందుకు ఎక్కడ ఉమ్మేసింది ఆమె అని అడిగితే, లేదయ్యా ఆమె ఎక్కడ వేసిందంటే నేల మీద వేసింది, నా ముఖం ముందు నేల మీద వేసిందంటే, చూడమ్మా యేసు ప్రభు వారి ముఖాన్ని ఉప్పు వేసారు, ఆయన ముఖాన్ని ఉప్పు వేసినా కానీ ఆయన ఏమీ అనలేడు అనేసరికి ఈ ఒకేసారి అనండి మనకు జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా చల్లబడిందంట. ఏసైకైతే ముఖాన్ని వేసారు కానీ భూమి మీద వేసారు కదా, నేను ముఖం మీద వేయలేదు కదమ్మా అన్నాడంట పాస్టర్ గారు. వెంటనే పిల్లరా ఈమె చల్లబడిపోయి ఇంటికి వెళ్ళిందంట. సరే ప్రార్థన చేస్తాము, దేవుడు ఆ బిడ్డని క్షమించాలంటే ప్రార్థన చేస్తామని పాస్టర్ గారు చెప్తే ఇక ప్రార్థన చేస్తా ఉన్నారంట. మళ్ళా ఆదివారం చర్చిలో అనౌన్స్మెంట్ జరిగిందంట. ఏమని? ఆ ఉమ్మి వేసిన సహోదరికి నాలికకు జబ్బు వచ్చింది, అందుకనే ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అని చెప్పారంట. హాస్పిటల్లో ఉందని చెప్తే సంఘ పిల్లలందరూ వెళ్తారు కదా, హాస్పిటల్లో ఉంటే వెళ్ళమా, వెళ్ళి పరామర్శిస్తాం కదా, అట్లా పరామర్శించడానికి వెళ్ళిందండి. పరామర్శించడానికి వెళ్ళేసరికి ఆ మంచం మీద ఉన్న వ్యక్తి ప్రియులరా, ఈ విశ్వాసి గబగబా వెళుతుంటే ఆమె మంచం దిగి దగ్గరికి వచ్చి గావటించుకుని, సిస్టర్ నన్ను క్షమించవా, సిస్టర్ నన్ను ఏం చేయాలి, మీరు నన్ను క్షమించండి అని అడిగిందంట. దేవుని బిడ్డలకి ఈ రోజున దేవుని సన్నిధిలో ఒకవేళ దేవుని మాటలు వినే మనము సాత్వికమైన మనసు అనేది మనకు ఉందా? దేవుని బిడ్డలకి గమనించాలి ప్రియులారా. ఆమె ఎప్పుడైతే క్షమించమని అడిగిందో వెంటనే ఆమెకు స్వస్థత కలిగిందంట అండి. ఆత్మీయులుగా మనం ఉన్నామా? కడవరి దినాలు, దుర్దినాలు అంటే ఇప్పుడు మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? మనం ఎరిగిన దేవుడి చేతిలో ఉంది, ఆయన చేతిలో ఉంది. ఒకవేళ మనల్ని దేవుడు ఎలాగ చేయాలా, మనం ఎలా ఉండాలా అనేది ఎవరి చేతిలో ఉన్నదంటే దేవుడి చేతిలో ఉంది. అంటే మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు ఎవరికి అప్పగించాలంటే దేవుడి చేతిలో పెట్టాలి. కారణం ఏంటంటే ఆయన
చేయండి ఆయన, అది చెయ్యాలయ్యా, ఇది చెయ్యాలయ్యా, ఇలాగ చెయ్యాలయ్యా, ఆయన చిత్తమైతే ఆయన చేతుల్లో మనం పెట్టాలి కానీ పిల్లరా. కానీ మనం ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఇలాగా అలాగా తలంపులు అనేవి మంచిది, కానీ భవిష్యత్తు అనేది ఎవరి చేతిలో ఉందంటే ఆయన చేతిలో ఉంది. అందుకని మనం ఎలా ఉండాలంటే సంఘముగా ఉన్న మనము, సంఘముగా ఏర్పాటు చేయబడిన మనము ఎక్కడ వారమో కానీ దేవుడి ప్రాంతంలో ఒక చక్కని సంఘముగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎలా ఉండాలంటే ఆధ్యాత్మికంగా మనం ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉండే ఆత్మ సంబంధులుగా ఉండేవారంట మంచి సాక్ష్యము పేరు కలిగి ఉండాలి. రెండవది ఎలాగ ఉండాలంటే ఆత్మ సంబంధులు సాత్వికమైన వారిగా ఉండాలి. సాత్వికంగా ఉన్నామా? మంచి పేరు సాక్ష్యం కలిగిన వారిగా మనం ఉన్నామా? ఒకవేళ మనము స్టార్ట్ కాపు ఈయన అసలు 100 తెప్పిన దండగారు బాబు, 100 తెప్పిన దండగా అనుకుంటున్నారా? అలాగే ఎప్పుడు అనుకోకూడదు. ఇలా వెలుపల వారి చేత మంచి సాక్ష్యము, మంచి పేరు ఉండాలి. సాత్వికమైన వారిగా మనం ఉండాలి. ఈరోజు ఎలాగున్నాం? నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో మనకి జ్ఞాపకం చేసుకుంటే ఒక సహోదరుడు ఒక కోడిగుడి చేతిలో పట్టుకున్నాడంట. కోడిగుడి చేతిలో పట్టుకుని మోరి మీద పడుకున్నాడంట. మోరి మీద పడుకుని కలగంటున్నాడంట. ఏమని కలగంటున్నాడంటే, ఈ కోడిగుడ్డుతో నేనేం చేస్తానంటే పిల్లలు చేపిస్తా. పిల్లలు చేయించిన తర్వాత ఆ పిల్లలను టీవీఎస్ మీద అమ్ముతా. అంటే పిల్లలు కోడిగుడ్డునంట పిల్లలు చేపిస్తాడంట. ఆ పిల్లలు చేపించిన తర్వాత ఇతను బండి వేసుకుని ఏం చేస్తాడంట, కోడి పిల్లలు అని అమ్ముతాడంట. ఎట్లాగా ఆ బుర్రు వెళ్తాడంట. ఆ కలగంటు బండి మీద ఎత్తు బుర్రు మోరి మీద పడుకున్నాడు కదా. ఆ మోరి మీద పడుకున్నవాడు మోరిలో పడ్డాడు. ఇప్పుడు మోరిలో పడేసరికి ఏమైపోయిందంటే ఆ చేతిలో ఉన్న గుడ్డ ఏమైపోయింది, ఆమెడైపోయింది. ఒకవేళ మోరి మీద కలగనకపోతే శుభ్రంగా కొడుకులు వండుకుని తింటే బలం వచ్చేది కదా. కొంతమంది అంతే రకరకాలైన కళలు కంటారు. ఏదేమున్నా కానీ మనం ఏం చేయాలంటే ఈ దుర్దినాలను పిల్లరా దేవునికి అప్పగించాలి. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఎవరికి వారిని కొద్ది నిమిషాలు. దుర్దినాలు దేవుని పిల్లలుగా నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళి లాభము సంపాదించుకుందామని రండి చెప్పుకుని వారులారా. ఒకవేళ నీ తలంపులు నెరవేరకపోవచ్చేమో. అసలు విషయమైన మీ భవిష్యత్తు అది దేవుడి చేతిలో ఉంది. అది మన చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉంది. నువ్వు దేవుడిని అడిగావా? దేవుడికి అప్పగిస్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయం ఆత్మ సంబంధులు ఉన్నామా? మంచి పేరు కలిగిన వారిగా సంఘంలో ఉన్న మనము మంచి సాక్ష్యము గల వారిగా ఉన్నామా? సాత్వికమైన మనస్సు కలిగిన వారిగా ఉన్నామా? జాగ్రత్త. శరీరానికి జీవం అంట. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ఎవరికి వారికి 2 నిమిషాలు. తిమోతి వలె మంచి సాక్ష్యము పేరు కలిగి ఉన్నామా? అది సంపాదించుకోవడానికి ప్రయత్నించాయి. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభా, నీ లేఖనంలో నుంచి కొన్ని సత్యాలు మాకు మీరు నేర్పించారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ మాటలు విన్నామయ్యా. వాక్యానికి వ్యతిరేకమైన జీవితం ఒకవేళ మాలో ఏదైనా ఉంటే ప్రభా మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని మన్నించండి అయ్యా. దుర్దినాలలో ఉన్నాం ప్రభా. ఆత్మీకంగా మేము ఉండడానికి మమ్మలను ఇంకా సరిచేయను ఆయన. అయ్యా, మంచి పేరు తెచ్చుకుని, మంచి పేరు దైవికంగా, మంచి పేరు, మంచి సాక్ష్యం వెలుపల వారి చేత ప్రభా సాత్వికమైన మనస్సు కలిగిన వారిగా ఉండడానికి సహాయం చేయండి. క్షమించండి. నీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని, దుష్టుడు దొంగిలించకుండా సహాయం చేయమని మీకు మహిమ. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం. వాక్యం వింటున్న ఈ లైవ్లో ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. వారి కుటుంబాలు ఆశీర్వదించండి ప్రభా. బలహీనులు ఉన్న బిడ్డలను బాగు చేయండి ప్రభా. నీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా. విజయమును స్వస్థపరచు, యోసేపు బిడ్డను స్వస్థపరచు నాయన, లక్ష్మమ్మను స్వస్థపరచు. ఇంకా విధంగా సంఘములు ఎవరు బలహీనలు ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ బలహీనత క్రీస్తు నామములో పొమ్మడానికి నమ్మిస్తున్నా. అపవాది చేత ఎంతమంది బంధించబడి ఉన్నారు, వారందరికీ విడుదల కలుగులుగా కన్నా ఆయన. సమస్యలలో ఉన్న వారికి విడుదల కలుగులుగా ప్రభా. మీ చిత్తమైన త్వరలో మందిరాలు ఓపెన్ అయినా ప్రభా మేము కలుసుకోవడానికి సహాయం చేయండి, మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి.
ఈ పరిచర్యలో తోడ్పడిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించు ప్రభా. సేవకులను, వారి కుటుంబమును, సంఘమును మీ భద్రత కాపుదల ఉంచే దుష్టుడు దొంగిలించకుండా సహాయం చేయండి దేవా. కరోనా అనే వ్యాధిని తొలగించయ్యా, బంధిస్తున్నామని ఆయన దేశమును విడిచి వెళ్ళిపోవును గాక. మా హైదరాబాద్ పట్టణాన్ని కాపాడండి. మా ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం చేసుకో, మా ప్రధానమంత్రి గారిని జ్ఞాపకం చేసుకో, అధికారులను జ్ఞాపకం చేసుకో. మంచి ఆలోచన బిడ్డలకు దయచే ప్రభా. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ అనేకులు మీ నామమును, మీ ప్రేమను తెలుసుకోవడానికి సహాయం చేయమని మీకు వందనాలు. యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యునకు సహాయము అయిన సన్నిధినిచ్చు కృప, వాక్యమిత్తిన దేవుని సేవకుల కుటుంబానికి, సకల పరిశుద్ధులకు, సంఘమునకు, అలానే మన దేశమునకు సదాకాలము తోడుని నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి. దేవుని బిడ్డలారా, ఏమైనా ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు మీరు తెలియజేస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. కుటుంబ పక్షంగా, సంఘపక్షంగా మేము ప్రార్థన చేస్తాము కనుక మీ ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియచేయవలసిందిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించండి ప్రియులారా, మనందరం ప్రార్థన చేస్తున్నాము. మండే
సోమవారము 8వ తారీఖు నుండి మరి మందిరాలు మరి ఓపెన్ చేసుకోవచ్చని గవర్నమెంట్ చెప్పారు అధికారపూర్వకంగా. మరి ఏ విధంగా రావాలి, ఎలాగ రావాలి, మిగిలిన విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. మీరందరూ కూడా ప్రార్థించాలని, మాతో కూడా మీరు సహకరించాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.